వెల్కమ్ టు స్వతంత్ర నేను లక్ష్మి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం తెలుగు రాష్ట్రాల మధ్య ఐకమత్యం ఉండాలి కలిసి చర్చించుకుంటేనే సమస్యలు పరిష్కారం అవుతాయన్న బాబు ప్రభుత్వాన్ని పడగొట్టాలని బీజేపీ బీఆర్ఎస్ కుట్రలు ప్రజా తీర్పును అపహాస్యం చేయాలని చూశారన్న జూపల్లి మాచర్లలో నాటు బాంబు పేలుడు కలకలం పొలాలకు ఆనుకుని ఉన్న కంచెలో పేలిన బాంబు డ్రగ్స్ కేసుకు నాకు ఎలాంటి సంబంధం లేదు నన్ను వదిలించుకోవడానికి రాజ్ తరుణ్ ప్రయత్నిస్తున్నారన్న లావణ్య డీజే గౌరవ్కు ప్రముఖులతో సంబంధాలపై విచారణ కేవ్ పబ్లో డ్రగ్స్ కేసులో కొత్త విషయాలు ఘనంగా గోల్కొండ బోనాల ఉత్సవాలు అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్న భక్తులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట ఎస్ఐ శ్రీరాములు శ్రీనివాస్ సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఉన్నతాధికారుల వేధింపులు భరించలేక జూన్ 30వ తేదీన ఆయన పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్టేషన్ నుంచి కారులో వెళ్లిన ఆయన పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. చివరకు ఫోన్ చేసి కుటుంబ సభ్యులకు చెప్పడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే పురుగుల మందు తాగటంతో శరీరంలోని కిడ్నీలు సహా పల అవయవాలు పూర్తిగా దెబ్బతిన్నాయని వైద్యులు వెల్లడించారు. శ్రీరాములు మృతదేహం ఆ స్వగ్రామానికి తరలించారు. కాగా ఎస్ఐ మృతదేహంతో గ్రామస్తులు బంధువులు ఆందోళనకు దిగారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ ఫోన్లో అందిస్తారు. సుధాకర్ చెప్పండి. థాంక్యూ లక్ష్మి. గత ఆదివారం నాడు అర్ధరాత్రి పురుగుల మందు తాగి సూసైడ్ అంటే ఆత్మహత్య చేసుకున్న ఎస్ఐ శ్రీరాములు శ్రీనివాస్ మృతదేహాన్ని అతని స్వగ్రామం తీసుకురావడం జరిగింది. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలానికి సంబంధించిన నారకపేట తన స్వగ్రామం తీసుకురావడం జరిగింది. అతను తీసుకొచ్చిన తర్వాత అక్కడ ఉన్న స్థానిక మాజీ ఎమ్మెల్యే పెద్ది సురేషన్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రోడ్లపైన మృతదేహాన్ని పెట్టుకుని దానం కూడా చేయడం జరుగుతుంది. వారి యొక్క కుటుంబ సభ్యులు కూడా మొత్తం వారికి తక్షణమే తగు న్యాయం చేయాలని చెప్పడం జరుగుతుంది. అదే కాకుండా అతన్ని ఎవరైతే వేధించారో వారిపైన అధికారులపైన కూడా తక్షణమే చర్య తీసుకుని వారిని అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసేంత వరకు కూడా మేము ఇక్కడి నుంచి కదిలేదని చెప్పేసి వారి కుటుంబ సభ్యులు వారితో పాటు వారి బంధువులు మొత్తం పెద్ద ఎత్తున రోడ్ల మీద ధర్నా చేయడం జరుగుతుంది. సుమారు 2-3 కిలోమీటర్ల మేర రోడ్ల పైన ట్రాఫిక్ జామ్ కావడం జరిగింది. ఇక్కడికి అక్కడ ఉన్న స్థానికంగా నల్లబెల్లికి సంబంధించిన ఎస్ఐ ఆధ్వర్యంలోని నర్సంపేట ఏసీపీ ఆధ్వర్యంలో పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు కూడా జరగకుండా చూస్తామని చెప్పేసి స్థానికంగా ఉన్న ఏసీపీ కూడా చెప్పడం జరిగింది. ఇదే కాకుండా అక్కడికి ఇప్పుడే డీసీపీ కూడా వెళ్ళడం జరుగుతుంది. డీసీపీ వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులను వారికి నచ్చజెప్పి అక్కడి నుంచి వారిని పంపించడానికి ప్రయత్నాలు కూడా కొనసాగుతున్నాయి. లక్ష్మి, థ్యాంక్ యూ. Hey!
తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం వస్తుందని పార్టీ జాతీయ అధ్యక్షుడు ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. 4గోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి హైదరాబాద్లోని ఎన్టీఆర్ భవన్కు వచ్చిన చంద్రబాబుకు తెలంగాణ టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. తెలుగు జాతి ఉన్నంత వరకు టీడీపీ ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు. దాదాపు 20 ఏళ్లుగా అధికారం లేకపోయినా కార్యకర్తలు పార్టీ వెంటే ఉన్నారని చంద్రబాబు అన్నారు. పేదల కోసం ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని చెప్పారు. మహానాయకుడు యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టింది ఈ గడ్డపైనే. ఆ రోజు ఆయన ఆలోచించింది ఏదో రాజకీయాల కోసం రాలేదు, లేకుంటే రాజకీయాల్ని అధికారం కోసం వచ్చి ఉపయోగించుకోవని రాలేదు. తెలుగు జాతికి అన్యాయం జరిగింది, నా జాతిని కాపాడుకోవాలని ఏకైక లక్ష్యంతో ఎన్టీ రామారావు గారు వచ్చారు. పార్టీ పెట్టిన విధానం కూడా మీరు చూశారు. ఎమ్మెల్యే క్వార్టర్లో ఆ రోజు ఏ విధంగా అయితే 10 మందిని కలవడానికి వచ్చాడు, వస్తే పెద్ద ఎత్తున ప్రజలు వస్తే అప్పటికప్పుడే తెలుగుదేశం పార్టీని నామకరణం చేసి అనౌన్స్ చేశారు. ఈ రోజు కూడా నేను చూస్తున్నా మిమ్మల్ని చూస్తా ఉంటే మళ్ళీ తెలంగాణ గడ్డ పైన తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం వస్తుంది. అది స్పష్టంగా కనపడుస్తా ఉంది మీ ఉత్సాహం చూస్తా ఉంటే. 20 ఏళ్ళయింది అధికారం పోయి 2004. ఈ రోజు 2024 అధికారం పోయిందే గాని మీలో పట్టుదల తగ్గలేదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. రోజు రోజుకు అభిమానం పెరుగుతా ఉంది. కొంతమంది నాయకులు పోయారు కానీ కార్యకర్తలు మాత్రం పోలేదు. తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడుతుంది. ఇది ఎవ్వరు కూడా తుడిచి పెట్టలేరు. తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగు వారి గుండెల్లో ఉంటారు. అదే విధంగా తెలుగు జాతి ఉన్నంత వరకు పసుపు జెండా ఎగరతానే ఉంటుంది. 20 ఏళ్ళయింది. 2 రాష్ట్రాల మధ్య కొన్ని సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల్ని పరిష్కారం చేద్దాం, నేను వచ్చి మిమ్మల్ని కలుస్తానని నేనే చొరవ తీసుకున్నాను. దానికి తెలంగాణ ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. అందుకు ఈ సభ ద్వారా కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు ఆంధ్రప్రదేశ్ అని తెలంగాణని కాకుండా 2 రాష్ట్రాల ప్రయోజనాలు, తెలుగు జాతి ప్రయోజనాలు కాపాడడానికి ముందరుంటాను. కొంతమంది ఆలోచిస్తున్నారు గొడవలు పెట్టుకుంటే సమస్యల పరిష్కారం అవుతాయని. గొడవలు పెట్టుకుంటే నీళ్లు రావు, సమస్యల పరిష్కారం కావు, అభివృద్ధి జరగదు. దానివల్ల లాభం కంటే ఎక్కువ నష్టం వస్తుంది. ఆ విధంగా కాకుండా ఎక్కడికక్కడ సానుకూలంగా చర్చల ద్వారా ఏదైనా సమస్యలుంటే పరిష్కారం చేసుకుని ముందుకు పోవడంలో. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు విజయవాడకు వెళ్లనున్నారు. ఉమ్మడి ఏపీ మాజీ సీఎం దివంగత నేత రాజశేఖర్ రెడ్డి జయంతి కార్యక్రమంలో సీఎం రేవంత్ పాల్గొన్నారు. ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైస్ షర్మిల ఆహ్వానం మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజయవాడ వెళ్తున్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు అక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు.
రేపటి నుంచి రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానం అమలులోకి తీసుకొస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానాన్ని పటిష్టంగా అమలు చేస్తామన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా ఇసుకను అందుబాటులోకి తీసుకువస్తామని స్పష్టం చేశారు. 120 స్టాక్ పాయింట్ల నుంచి ఇసుకను ప్రజలకు అందిస్తామన్నారు. 120 స్టాక్ పాయింట్స్ ని వాళ్ళు ఐడెంటిఫై చేయడం, 120 స్టాక్ పాయింట్స్ లో ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం రిలీజ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏ వెహికల్లో తెచ్చుకుంటే ఆ వెహికల్లో అక్కడ నమోదు చేసుకుని అక్కడ సన్రైజ్ కట్టుకుని లోడింగ్ ఛార్జ్ కట్టుకుని డైరెక్ట్గా వాళ్ళు శాండ్ తెచ్చుకుని పని చేసుకోవచ్చు. గత ప్రభుత్వంలో అయితే ఆన్లైన్లో కట్టాలి, వాడు ఎప్పుడు పిలుస్తాడో తెలీదు, బ్లాక్ మార్కెట్లో ఎత్తుక్కోవాల్సినటువంటి పరిస్థితి వచ్చేది. 475 రూపాయలు టన్ ఇసుక 475 రూపాయలు కొనుక్కోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చేది. మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్ ఏమైనా ఎక్స్ట్రా. కానీ ఇవాళ ఒక్క పైసా కూడా ప్రభుత్వం వసూలు చేయకుండా ఫ్రీగా శాండ్ ఇస్తూ ఉంది. కన్స్ట్రక్షన్ ఇవాళ చాలా వేగవంతంగా పరిగెత్తడానికి దాదాపు 43 లక్షల టన్నుల శాండ్ ఇవాళ అవైలబుల్గా ఉంది. 1 కోటి టన్నుల శాండ్ని రాబోయే 3 నెలల్లో ప్రజలకు అందుబాటులో ఉంచాలనేది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. దానికి తగిన విధంగా పంట పొలాలు రియల్ ఎస్టేట్స్ గా మారిపోతున్నాయి. రియల్ ఎస్టేట్ సంస్థలకు ప్రభుత్వ అనుమతులు లేకున్నా లేఅవుట్లలో క్రయ విక్రయాలు జరిగిపోతున్నాయి. అడ్డుకోవాల్సిన అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేటలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు పంట పొలాలను ఇళ్ల స్థలాలుగా మార్చేస్తున్నారు. పొలాలు కలిగి ఉన్న రైతులకు ఎక్కువ ధర ఎరవేసి కొంత సొమ్ము అడ్వాన్స్గా ఇచ్చి అగ్రిమెంట్ చేయించుకుంటున్నారు. అగ్రిమెంట్ ఆధారంగా పంట పొలాలలో లేఅవుట్లు వేస్తున్నారు. ప్రస్తుతం ఎక్కడ లేఅవుట్ వేసినా కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అనుమతులు తీసుకోవాలి. కానీ వారి అనుమతులు లేకుండానే లేఅవుట్లు వేసి స్థలాలను అమ్మిన రైతులతో డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఈ తరహా వ్యవహారాలే ఇప్పుడు జగ్గంపేటలో జరుగుతున్నాయి. ఈ తతంగానికి స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు వత్తాసు పలుకుతున్నారు. దీంతో వ్యవహారమంతా గుట్టుచప్పుడు కాకుండా జరుగుతోంది. జగ్గంపేట ప్రభుత్వ మోడల్ డిగ్రీ కాలేజ్ వెనుకున్న జగనన్న కాలనీకి వెళ్లే రోడ్లో సర్వే నెంబర్ 69లో ఎటువంటి అనుమతులు లేకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారులే లేఅవుట్లు వేశారు. అంతేకాకుండా జగనన్న కాలనీకి పక్కనే ఉన్న సర్వే నెంబర్ 74లో మరొక లేఅవుట్ వేశారు. ఇది కూడా అనుమతులు లేకుండా వేసిన లేఅవుట్ కావటంతో అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని, లేకుంటే ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాలని స్థానిక నాయకులు హెచ్చరిస్తున్నారు. రియల్ ఎస్టేట్ దారులు ఈ మధ్య కాలంలో మళ్ళీ పేటరేకపోతూ ఉన్నారు. కాబట్టి ఏ సైట్లకైతే, ఏ స్థలాలకైతే కూడా పర్మిషన్ కానీ పంచాయతీ పర్మిషన్ కానీ లేకుండా లేఅవుట్లు చేసి అమ్ముతున్నారో వాళ్లపై తగు చర్యలు తీసుకోవాలని మరి మా పార్టీ తరఫున నేను పక్కాగా కూడా డిమాండ్ చేస్తున్నాను. ఏ స్థలాలకైతే కూడా పర్మిషన్ లేవో వాటిపై తగు చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో దీనిపై నేను కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి ఆ స్థలాలన్నింటినీ కూడా ఆఫ్ చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అనాధికార లేఅవుట్ల విషయం తన దృష్టికి వచ్చిందని ఆ రైతులకు నోటీసులు ఇస్తామన్నారు అధికారులు. ఆ ప్రదేశాల్లో నోటీస్ బోర్డులు ఏర్పాటు చేయడం జరుగుతుందని, 1994లో పంచాయతీరాజ్ చట్ట ప్రకారం వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఏదైతే గ్రామంలో అనధికార లేఅవుట్లు ఉన్నాయో ఈ లేఅవుట్లు పరిశీలించి మా రికార్డులు కూడా పరిశీలించిన తర్వాత వారికి నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. నోటీసు ఇచ్చిన తదుపరి చట్ట ప్రకారం 1994 ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కాకినాడ జిల్లా జగ్గంపేటలో అక్రమంగా లేఅవుట్లు వేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, పంట పొలాలను కాపాడాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
హీరో రాజ్ తరుణ్ ఆరోపణలపై లావణ్య స్పందించింది. హీరోయిన్ మాల్వి మల్హోత్రా చంపుతానని తనను బెదిరించడంతోనే పిఎస్లో ఫిర్యాదు చేశానని తెలిపారు. మాల్వి రాజ్ తరుణ్ ఇద్దరు కలిసి మైండ్ గేమ్ ఆడుతున్నారని ఆరోపించింది. రాజ్ తరుణ్ లవర్ సినిమా చేసినప్పటి నుంచి గొడవలు వచ్చాయని, నా పేరెంట్స్ కి ఇష్టం లేకపోయినా రాజ్ తరుణ్ ను పెళ్లి చేసుకున్నానని తెలిపారు. 11 ఏళ్లుగా రాజ్ తరుణ్ తో కలిసి ఉంటున్నానని తెలిపిన ఆమె రాజ్ తరుణ్ లేకుండా బతకలేనని స్పష్టం చేసింది. హీరో రాజ్ తరుణ్ ఆరోపణలపై లావణ్య స్పందించింది. హీరోయిన్ మాల్వి మల్హోత్రా చంపుతానని తనను బెదిరించడంతోనే పిఎస్లో ఫిర్యాదు చేశానని తెలిపారు. మాల్వి రాజ్ తరుణ్ ఇద్దరు కలిసి మైండ్ గేమ్ ఆడుతున్నారని ఆరోపించింది. రాజ్ తరుణ్ లవర్ సినిమా చేసినప్పటి నుంచి గొడవలు వచ్చాయని, నా పేరెంట్స్ కి ఇష్టం లేకపోయినా రాజ్ తరుణ్ ని పెళ్లి చేసుకున్నానని తెలిపారు. 11 ఏళ్లుగా రాజ్ తరుణ్ తో కలిసి ఉంటున్నానని తెలిపిన ఆమె రాజ్ తరుణ్ లేకుండా బతకలేనని స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా ఫోన్లో అందిస్తారు. ఉషా, చెప్పండి. లక్ష్మి, టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ కి సంబంధించినటువంటి ఏదైతే ప్రేయసి ఎవరైతే లావణ్య ఉన్నారో ఈమె నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో 3 రోజుల క్రితం రాజ్ తరుణ్ మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. రాజ్ తరుణ్ తో పాటు తాజాగా అతను నటిస్తున్నటువంటి సినిమా ఏదైతే ఉందో తిరగబడరా స్వామిలో హీరోయిన్ ఎవరైతే ఉన్నారో ఆమె మీద కూడా ఏదైతే మాల్వి మల్హోత్రా ఆమె కుటుంబ సభ్యులు తనని బెదిరిస్తున్నారు అన్న కోణంలో ఆమె కుటుంబ సభ్యుల మీద కూడా నార్సింగ్ పోలీసుల్లో కంప్లైంట్లు ఇచ్చిన దానిలో కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఈ కేసు ఏదైతే ఉందో రాజ్ తరుణ్ తో ఈమె 11 సంవత్సరాలుగా సహజీవనం గడుపుతున్నట్టుగా, వారికి వివాహం కూడా అయినట్టుగా కూడా ఆమె చెప్తూ వచ్చారు. ఎట్టకేలకు ఇవాళ చూసుకున్నట్టయితే రోజుకొకరు చొప్పున ఏదైతే మొదటి రోజు కంప్లైంట్ లావణ్య ఇచ్చారు, రెండో రోజు రాజ్ తరుణ్ దీనికి సంబంధించి స్పందించారు, మూడో రోజు మాల్వి మల్హోత్రా దీనికి సంబంధించి నా ప్రస్తావన ఎందుకు వచ్చింది అనుకోవడంలో అసలు నా పేరెంట్స్ కి కాల్ చేసి ఈ విధంగా బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడుతోంది, నా పేరెంట్స్ నెంబర్ ఎలా వచ్చింది ఈమెకి అనుకోవడంలో నిన్న మాల్వి మల్హోత్రా విమెన్ వింగ్ సెల్ డీసీపీకి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మొత్తం మీద ఈ ఎపిసోడ్ చూసుకున్నట్టయితే మొత్తం కూడా ట్విస్ట్ల మీద ట్విస్ట్లు పరంపర కొనసాగుతూనే ఉంది. దీనికి సంబంధించి కూడా మొన్నటి నుంచి కూడా నార్సింగ్ పోలీసులు లావణ్యని సంప్రదించినప్పటికీ లావణ్య నిన్నటి వరకు కూడా స్పందించలేదు. అయితే లావణ్యకు 91 CRPC కింద నోటీసులు కూడా తన నివాసానికి వెళ్లి ఇవ్వడం కూడా జరిగింది. ప్రస్తుతం ఈ కేసుకి సంబంధించి రాజ్ తరుణ్ లేకుండా తాను బతకలేను, ఏదైతే తన పేరెంట్స్ లావణ్య పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఇష్టం లేకపోయినా కూడా రాజ్ తరుణ్ ని పెళ్లి చేసుకున్నాను, ఇద్దరం కలిసి గుళ్ళో కూడా పెళ్లి చేసుకున్నాము, 5 నెలలుగా రాజ్ తరుణ్ గొడవలు పడుతున్నారు. 5 నెలలు అంటే ఈమె డ్రగ్స్ కేసులో ఎప్పుడైతే పట్టుబడ్డారో 45 రోజులుగా జైలు జీవితం అనుభవించి వచ్చిన తర్వాత రాజ్ తరుణ్ ఆమెను దూరం పెట్టినట్టుగా కూడా ఈమె చెప్తోంది. మొత్తం మీద హీరోయిన్ మాల్వి చంపుతానని బెదిరించడంతోనే నేను పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చాను, మాల్వి రాజ్ తరుణ్ ఇద్దరు కలిసే ఈ మైండ్ గేమ్ ప్లే చేస్తున్నారు అన్న కోణంలో ఆమె ప్రస్తావించడం జరిగింది. ఓవరాల్ గా ఈ కేసుకి సంబంధించి రోజుకొకరు ఈ విధంగా వారికి సంబంధించినటువంటి ఒపీనియన్స్ వారు వచ్చి చెప్పడంతో పోలీసులు ఈ కేసుని ఎలా ఛేదిస్తారు, నార్సింగ్ పోలీసులు ఇప్పటికే ఎవిడెన్స్ ని కలెక్ట్ చేశారా లేదా, ఆమె దగ్గర ఉన్నటువంటి పక్కా ఆధారాలు ఏమున్నాయి, అలాగే రాజ్ తరుణ్ ఈమె మీద వేసినటువంటి అభియోగాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి పక్కా ఆధారాలు ఏమున్నాయి, మొత్తాన్ని కూడా ఒక అంచనా వేసుకొని పోలీసులు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అయితే చేసేలా ఉన్నారు. మొత్తం మీద ఈ కేసుకి సంబంధించి ముగ్గురు మధ్య ఏదైతే నటి మాల్వి మల్హోత్రా, అటు రాజ్ తరుణ్, ఇటు లావణ్య, ఈ ముగ్గురి మధ్య కూడా ఈ వార్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి కంక్లూడ్ అవ్వాలి అంటే పోలీసులు ఈ కేసుకి సంబంధించి పక్కా ఎవిడెన్సెస్ ని, అలాగే ఈ కేసులో ఎవరి తప్పు ఉంది లేదా లావణ్యనే డ్రగ్ అడిక్ట్ కాబట్టి ఆమె స్పృహ లేకుండా ఈ విధంగా వికృతమైన చేష్టలు చేస్తుందా రాజ్ తరుణ్ అన్నట్టు, రాజ్ తరుణ్ ఏదైతే తన ల్యాండ్ కావచ్చు, ఫ్లాట్ కావచ్చు, ఫైనాన్షియల్ సపోర్ట్ కావచ్చు, ప్రతి ఒక్కటి చేశాను అంటున్నారు. మొత్తం మీద డ్రగ్స్ కేసులో ఆమె ఇన్వాల్వ్ అయింది బయటపడ్డ తర్వాత ఆమెకి ఎలాంటి ఫైనాన్షియల్ సపోర్ట్ లేకపోవడంతోనే ఇలాంటి కక్షపూరితమైనటువంటి కేసులు పెట్టి నన్ను ఈ విధంగా
అప్రతిష్ట పాలు చేస్తోంది అన్న కోణంలో అతను కూడా చెప్తూ వచ్చారు. ప్రస్తుతం ఈ కేసులో లావణ్య ఇచ్చినటువంటి ఈ రోజు ఇచ్చినటువంటి ఈ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఇద్దరు కలిసి మైండ్ గేమ్ ఆడుతున్నారు మాల్వి మల్హోత్రా రాజ్ తరుణ్ అన్న ఈ కోణం ఏదైతే ఉందో దీన్ని కూడా పోలీసులు ఈ మొత్తం ఈ ఎపిసోడ్ మొత్తానికి సంబంధించి ఒక్కొక్కరి కాల్ డేటాను కూడా పరిశీలించే అవకాశం ఉంటుంది. మొత్తం వాళ్ళ పేరెంట్స్ కి ఎవరైతే హిమాచల్ లో ఉన్నటువంటి మాల్వి మల్హోత్రా పేరెంట్స్ కి లావణ్య ఎందుకు కాల్ చేశారు అన్న కోణంలో కూడా ఆమె ఇచ్చినటువంటి ఫిర్యాదు ఏదైతే నిన్న విమెన్ సెల్ కి ఇచ్చినటువంటి ఫిర్యాదులో కూడా అది కూడా బేరీ చేసుకునే అవకాశం ఉంటుంది. ఓవరాల్ గా నార్సింగ్ పోలీసులు ఇటు సైబరాబాద్ విమెన్స్ వింగ్ పోలీసులు ప్రతి ఒక్కరు కూడా ఈ కేసు కి సంబంధించి ఈ హీరో ఎపిసోడ్ ఏదైతే ఉందో రాజ్ తరుణ్ ఎపిసోడ్ కి సంబంధించి ఈ కేసుని ఎలా ఛేదిస్తారనేది మాత్రం సర్వత్రా ఉత్కంఠగానే ఉంది. టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తాన్ని కూడా ఈ కేసుకి సంబంధించి ఇటువైపు చూస్తుంది. ఏదైతే తిరగబట్ట స్వామి ఇటీవలే రాజ్ తరుణ్ నటించినటువంటి సినిమా గత ఏడాది నుంచి కూడా ఈమె అతన్ని ఇబ్బంది పెడుతూనే వస్తుందన్న కోణంలో రాజ్ తరుణ్ కూడా ప్రస్తావించారు. కాబట్టి ఈ కేసులో ఎవరి చెప్పేది వాస్తవాలు ఎవరివి అవాస్తవాలు అనేది నిగ్గు తేల్చాల్సిన అవసరం అయితే పోలీసుల బాధ్యతగా ఉందనేసి తెలుస్తుంది. లక్ష్మి. రైట్ ఉషా, థ్యాంక్ యూ. ఖమ్మం జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని పరామర్శించారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. మరణానికి గల కారణాలపై ఆరా తీసిన ఆయన ఆత్మహత్యకు పురిగొల్పిన వ్యక్తులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. మృతుని కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చిన ఆయన పిల్లల చదువుకు సహకరిస్తామన్నారు. దుర్మార్గ పని జరగడానికి ఎవరు కారణం అయినా ఎవరు వదిలిపెట్టింది. మొత్తం తీసి పోయినా కానీ వెనకున్న భూములు పోవటానికి ముందున్న భూములు దారి తీయాల్సిందే కదా. ఎవరు భూములు దుర్మార్గ పని జరగడానికి ఎవరు కారణం అయినా ఎవరు వదిలిపెట్టింది. రైట్